మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ వీడియోలో ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, విద్యా ఉద్యోగ సమాచారం, డైలీ కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మనం సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి ఒక తాజా అప్డేట్ యూపీఎస్సీ నుంచి వచ్చింది. దాని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. దేశవ్యాప్తంగా దాదాపు లక్షలాది మంది రాసేటటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్, ఈ 3 దశల ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది జరుగుతుంది. దీంట్లో మొట్టమొదటి స్టెప్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది రాసిన తర్వాత యూపీఎస్సీ వెంటనే కీ రిలీజ్ చేయడం లేదు. దీనివల్ల అభ్యర్థుల్లో తమకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవడానికి ఒక ప్రామాణికమైనటువంటి ఆధారం లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కడ తప్పు చేశామో, అసలు మెయిన్స్కి ప్రిపేర్ కావాలా వద్దా, ఎన్ని మార్కులు మనకు ప్రిలిమ్స్లో వస్తున్నాయి అనే దాన్ని అంచనా వేసుకోలేకపోవడం వల్ల చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. అందుకని దీని విషయంలో యూపీఎస్సీ ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చింది, ఒక మైలురాయి లాంటి నిర్ణయం తీసుకుంది. సో దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సివిల్స్ ప్రిలిమినరీ విషయంలో యూపీఎస్సీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి పరీక్షలు ముగిసిన వెంటనే ఒక ప్రొవిజనల్ కీ, అంటే తాత్కాలిక కీ విడుదల చేయడానికి యూపీఎస్సీ అంగీకరించినట్టు యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా మనకు తెలియజేశారు. అంటే మనకు ఈ ఇయర్ నుంచి, అంటే ఈ 2026 నుంచి, ఈ ఇయర్లో మనకు ఈ మే 24న ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతుంది. ఎగ్జామ్ జరిగిన నెక్స్ట్ డేనే మేము ప్రాథమిక కీ ఇస్తాము, ప్రొవిజనల్ కీ ఇస్తాము అని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనకి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తయిన వెంటనే తాత్కాలిక జవాబు కీని విడుదల చేయనుంది. ఈ మేరకు యూపీఎస్సీ ఒక ప్రకటన అయితే మనకు ఇచ్చింది. తుది ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే ఇంతకుముందు మనకు ఆన్సర్ కీ వచ్చేది, కానీ ఇప్పుడు మనకు ప్రిలిమ్స్ అయిన వెంటనే మనకు ప్రొవిజనల్ కీ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. దీనివల్ల మనకి అభ్యర్థులకు అంచనాకి రావడానికి అవకాశం ఉంది. దీని మీద సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ సందర్భంగా కూడా గవర్నమెంట్ ఒక నిర్ణయాన్ని తెలియజేసింది. డెఫినెట్గా మేము ప్రిలిమ్స్ అయిన తర్వాత కీ రిలీజ్ చేస్తాము, ప్రొవిజనల్ కీ ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రొవిజనల్ కీ ఇచ్చిన తర్వాత అభ్యంతరాలు ఏమైనా ఉంటే అభ్యర్థులు 31 మే 2026 లోపు తెలియజేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మనకి 24న మనకి ప్రిలిమ్స్ జరగబోతుంది. తర్వాత కీ ఇస్తారు. ఆ కీ మీద ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మీరు 31 మే 2026 లోపు యూపీఎస్సీ ఒక ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ రిప్రజెంటేషన్ పోర్టల్ ద్వారా మీరు పంపుకోవచ్చు. ఇక్కడ ఇచ్చాను నేను ఆల్రెడీ, ఇది కూడా ఇచ్చాను మీకు. upsc.nic.in లాగిన్ ద్వారా మీరైతే అభ్యంతరాలు పంపొచ్చు. అయితే అభ్యంతరాలు పంపే ముందు మీరు ఏ క్వశ్చన్కి అయితే ఆ ప్రొవిజనల్ కీలో ఉన్నటువంటి ఆన్సర్ కరెక్ట్ కాదని మీకు ఆబ్జెక్షన్ ఉందో దానికి సంబంధించి మీరు వివరణ ఇస్తూ ఒక 3 ప్రామాణిక ఆధారాలు సమర్పించాలి. అది ఇక్కడ యూపీఎస్సీ చెప్తున్నటువంటి నిర్ణయం, ఎక్స్ప్లెనేషన్. తర్వాత యూపీఎస్సీ ఏం చేస్తుంది, ఒక ఫైనల్ కీని వచ్చినటువంటి అభ్యంతరాలన్నీ కూడా తీసుకొని ఆ ప్రొవిజనల్ కీ మీద మరి దాని మీద కంప్లీట్ ఒక కమిటీని అపాయింట్ చేసుకొని ఫైనల్ కీని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు యూపీఎస్సీ చరిత్రలో ఒక కీలకమైనటువంటి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇమ్మీడియట్గా ప్రొవిజనల్ కీ రావడం వల్ల మనకు అభ్యర్థులకు కూడా వారికి ఎన్ని మార్కులు వస్తున్నాయి, తదుపరి దశకు వెళ్తామా లేదా, గత సంవత్సరం ఫలితాలను అంచనా వేసుకొని వాళ్ళు ప్రిపేర్ కావడానికి మరి ఒక సంసిద్ధతను ఏర్పాటు చేసుకోవచ్చు. మొత్తం మీద ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నందుకు యూపీఎస్సీ మరి అభ్యర్థులకైతే చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉన్నాయి. సో మరి ఇది తాజా అప్డేట్ యూపీఎస్సీ నుంచి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా మీకు అందిస్తాను. తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.